శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున అద్దె ఇంటికి వాస్తు ఉంటుందా, సొంత ఇంటికి వాస్తు చూడాలా, అద్దె ఇంటికి వాస్తు చూడాలా, లేదు మనం కొనుక్కునే అపార్ట్మెంట్కి వాస్తు చూడాలా అనే దాని గురించి తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ అండి. సొంత ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి కట్టుకునేటప్పుడు లేదా ఇల్లు కొనుక్కునేటప్పుడు కొంతమంది గురువుల్ని లేదనుకుని కొంతమంది వాస్తు పండితుల్ని లేదా వాస్తు తెలిసిన వారిని దాని గురించి తెలిసిన వారిని అంటే ఇంటి గురించి తెలిసిన వారిని తీసుకెళ్ళి మంచి చెడు చూపించుకుంటూ ఉంటారు. అలాగే అద్దె ఇళ్ళలోకి వెళ్ళే వాళ్ళు కూడా బాగుందా లేదా అనేది చూసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ అద్దెంట్లే కదా మనము పెద్దగా చూడాల్సిన పని ఏముంది, అద్దె కట్టేసేస్తాం కదా అని చెప్పేసి. ఎప్పుడైనా సరే అద్దె ఇల్లైనా సరే సొంత ఇల్లైనా సరే ఎలాంటి ఇల్లు అయినా సరే మీరు ఉంటున్నారు కాబట్టి, మీరు రెంట్ కడుతున్నారు కాబట్టి మీరు ఉన్నంతకాలం అది మీదేనండి. అది అద్దె ఇల్లా సొంత ఇల్లు అనేది పక్కన పెడితే ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం వాస్తు కంపల్సరీగా చూసుకోవాల్సిందే. ఎందుకనంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావంటే అద్దెంట్లో ఉంటున్నావా సొంత ఇంట్లో ఉంటున్నావా అని చెప్పమండి ఎవరం కూడా. మనం పలానా ఏరియాలో ఉంటున్నాము, పలానా చోట ఉంటున్నామనే చెప్తామండి. అది అద్దెల్లా సొంత ఇల్లు అనేది ముందు చెప్పం మనం. ఎవరైనా సరే కొత్త వ్యక్తులు ఎవరైనా మనకు కనపడినప్పుడు మనం అడుగుతూ ఉంటారు, ఎక్కడ ఉంటున్నావు నువ్వు, ఏ ఏరియాలో ఉంటున్నాం అంటే పలానా ఏరియాలోనే చెప్తాం. అది అద్దిల్లా సొంత ఇల్లు అనేది చెప్పమండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నివాసం ఉంటున్నామో అది మన స్థిర నివాసం. అది అద్దిల్లా సొంత ఇల్లు అనేది పక్కన పెడితే అది ఎప్పుడు కూడా మన ఇల్లు. మనం ఉన్నంతకాలం మన ఇల్లు. అది అద్దిల్లు అయినా సరే సొంత ఇల్లు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గమనించాలి. అద్దిల్లు అయినా సరే సొంత ఇల్లు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా వాస్తు నియమాలను మాత్రం కంపల్సరీ పాటించాలండి. ఈ వాస్తు నియమాలను ఎప్పుడైతే పాటించకుండా మీ ఇష్ట ప్రకారం వెళ్తూ ఉంటారో అద్దె ఇళ్లలోకి చాలా చాలా ఇళ్ళు మారుతూ ఉంటారండి చాలామంది. కొంతమంది కొన్ని ఇళ్ళు సెట్ అవుతాయి, చాలా సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోతూ ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఈ వాస్తు తెలియక అవగాహన లేక భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోయి ఈ అద్దెళ్ళలో తిరుగుతూ ఆ అద్దెళ్ళ కోసం పరిగెడుతూ ఉంటారండి. అందుకని వాస్తుని ఒకసారి అంటే ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న పండితులను చూసుకుని అది అద్దెల్లా సొంత ఇల్లు అనేది పక్కన పెడితే ఒకసారి వాస్తు నియమాలను పాటిస్తూ మీరు జీవనం సాగిస్తూ ఉంటే మీకు అభివృద్ధి కలుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.